హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా సోరియాసిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సోరియాసిస్ అనేది శరీరంలో ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అది శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. ఇది దురద, ఎలర్జీలు, అదేవిధంగా ఎప్పుడు ఒక రకమైనటువంటి మంటను కలిగిస్తూ ఉంటుంది. సో ఈ ఇచ్చింగ్ అనేది సహజంగా ఎందుకు కలుగుతుందని చాలా మంది కూడా తెలియదు. దీనికి కారణం ఏంటంటే విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు సేవించడం వల్ల, అంటే పెరుగు తిన్నప్పుడు చేపలు తినడం, లేదా చేపలు తిన్నప్పుడు పెరుగు తీసుకోవడం, పాలలో నూనె లాంటి పదార్థాలు కలిపి తీసుకుంటూ ఉండడం, ఇలాంటి విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు సేవించడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ తో పాటు స్కిన్ కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల స్కిన్ లో చిన్న చిన్న ఎలర్జీ లాగా, ఎగ్జిమా లాగా స్టార్ట్ అయ్యి ఇది శరీరం అంతా కూడా పాకుతూ ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గా మనం గుర్తించవచ్చు. దీన్నే మనము సోరియాసిస్ అంటారు. సోరియాసిస్ చేతులకు, పాదాలకు, తలకు, అదేవిధంగా వీపు, వెన్ను, కాళ్ళు, ప్రతి భాగానికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ సోరియాసిస్ తో బాధపడుతున్న వారికి అది క్యూర్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే సోరియాసిస్ అనేది ఓన్లీ స్కిన్ కే సంబంధించింది కాదు, లోపల ఉన్నటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో సహా పూర్తిగా తగ్గాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఎన్ని రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకున్నా కొన్ని సందర్భాల్లో సోరియాసిస్ అనేది తగ్గడం అనేది చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే కేవలం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోదు, ట్రీట్మెంట్ తో పాటు దానికి సరిపడా, అంటే దానికి తినకూడనటువంటి ఆహార పదార్థాలు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఈ సోరియాసిస్ తో బాధపడుతున్న వారికి ఇవాళ నేను ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధం అని చెప్తాను. సో దాని గురించి చెప్తున్నాను. సోరాపెక్స్, చూడండి, దీని పేరు సోరాపెక్స్. ఈ సోరాపెక్స్ అనేది చాలా మంది కూడా నేను చెప్పడం జరిగిందని చాలా అద్భుతంగా పనిచేస్తుంది అపెక్స్ కంపెనీ. ఇది ఎక్కడైతే మీకు సోరియాసిస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందో, ఈ సోరాపెక్స్ అనే దాన్ని ఆ స్టార్టింగ్ స్టేజ్ లో ఎక్కడైతే ఉందో ఉదయము, మధ్యాహ్నం, రాత్రి మంచిగా ఒక పొడిగుడ్డను వేడిలో ముంచి దాన్ని మంచిగా పిండి ఆ సోరియాసిస్ ప్రాంతాన్ని బాగా శుభ్రం చేసి ఆరిన తర్వాత, ఆ ప్రాంతం అంతా ఆరిన తర్వాత ఈ జెల్ ని అప్లై చేసుకోవాలి. అలా రోజుకు 2 సార్లు ఈ జెల్ ని కనుక అప్లై చేసుకుంటూ, అదేవిధంగా ఇదే సోరాపెక్స్, అపెక్స్ కంపెనీ వాళ్ళ ఈ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, సోరాపెక్స్ అని. ఈ మాత్రలు కూడా వాడుకోవచ్చు అండి. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి మాత్ర కూడా వాడుకోవచ్చు. ఇలా కంటిన్యూగా మీరు ఒక 4 to 6 months వాడుకోవాలి. అది మీ సమస్య తీవ్రతను బట్టి. అలా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ సోరియాసిస్ అనేది అదుపులోకి రావడం జరుగుతుంది. మామూలుగా మనం ఇంట్లో కూడా దీన్ని క్యూర్ చేసుకోవడం కొరకు కొన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉపయోగించుకోవచ్చు. పునర్నవ కానివ్వండి, అదేవిధంగా నేలవేము చూర్ణం కానివ్వండి, లేదా నల్ల జీలకర్ర కాంబినేషన్ లో కానివ్వండి, ఇలా వాడుకోవచ్చు. వీటిని కంటిన్యూగా వాడుకున్నా కూడా ప్రాబ్లం అనేది దాదాపుగా తగ్గిపోతుంది. లేదంటే ఆయుర్వేదంలో వచ్చేసి హరిద్రకాడ అని పనిచేస్తుందండి. హరిద్రకాడ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటుగా కొన్ని రకాల బస్వాలు ఉంటాయి. ఆ బస్వాలు అనేవి మేము చెప్పకూడదు, ఎందుకంటే వాటిని విడిగా వాడడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి వాటిని స్వర్ణమాక్షిక భస్వం అని కొన్ని రకాల బస్వాలు ఉంటాయండి. వాటిని మేము చెప్పకూడదు, ఎందుకంటే వాటిని చాలా మంది ఏం చేస్తున్నారంటే సొంతంగా తెచ్చుకొని ప్రయోగాలు చేసి సైడ్ ఎఫెక్ట్స్ గురవుతుంటారు. కాబట్టి ఒకవేళ మీకు ఇలా చిన్నగా ఉన్నట్లయితే ఈ సోరాపెక్స్ తోటి మనం క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఎక్కువ మోతాదులో ఒళ్ళంతా, చేతులకు, కాళ్ళకు ఎక్కువ భాగం కనుక ఇన్ఫెక్ట్ అయి ఉన్నట్లయితే దానికి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కేవలం చిన్న ప్రాంతాల్లో స్టార్ట్ అయినప్పుడు మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. సో దీంతో పాటుగా ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా నేరుగా మా వద్దకు వచ్చి కూడా మీరు చూపించుకోవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉంటే అది ఎలా ఉంది ఏంటి అనేది ఫోటోస్, ఇమేజెస్ కనుక నాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎలా వాడాలి, ఎన్ని రోజులు పడుతుంది, అదేవిధంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది పూర్తి గైడెన్స్ అనేది అందించడం జరుగుతుంది. సో వీటిల్లో వారి యొక్క తీవ్రతను బట్టి చాలా రకాల డోసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా రకాల మెడిసిన్స్ కూడా ఇప్పుడు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. పర్టికులర్ గా చెప్పాలంటే ఆయుర్వేద, అలోపతిలో అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ లో దీనికి పర్టికులర్ గా పనిచేసేటువంటి మెడిసిన్ అయితే కరెక్ట్ గా లేదు. బట్ ఆయుర్వేదంలో దీన్ని 100% పూర్తిగా అదుపు చేయడానికి చాలా రకాల మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి సోరియాసిస్ సమస్యతో బాధపడుతుంది. సోరియాసిస్ అనేది చాలా దీర్ఘకాలిక వ్యాధి అండి. అది అంత త్వరగా కంట్రోల్లోకి వచ్చేటటువంటి వ్యాధి కాదు. చాలా ఓపిక ఉండాలి. చాలా రోజులు మెడిసిన్ కంటిన్యూగా వాడుతూ ఉంటేనే అది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా తగ్గి వదిలిపెట్టామనుకోండి, అది మళ్ళీ ఇంకా ఎక్కువ వేగంతో మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా వాడుతూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వదిలిపెట్టకూడదు. ఓకే, సో మీరు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఉంటే ఒకసారి నన్ను సంప్రదించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.